మాది పాడేరు నియోజకవర్గం, పాడేరు అరకు వ్యాలీ అండి. నమస్కారం, నా పేరు సల్ల రామకృష్ణ, పాడేరు అసెంబ్లీ, పాడేరు పంచాయతీ. రవికుమారు, పాడేరు మండలం. నా పేరు రమేష్ అండి, నేను అరకు ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి, నా పేరు వెంకట్రావు, మాది గ్రామం వచ్చి అరకు. మోడీ ప్రభుత్వం రాకముందు మా ప్రాంతంలోన రోడ్లు లేవు, ఎటువంటి అభివృద్ధి జరగలేదు, నీటి వసతి కూడా లేదు. ఎక్కడికి వెళ్ళాలనే కుళాయిలు లేక చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళం. చాలా 4-5 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ మా యొక్క ప్రజలు చాలా ఇబ్బంది పడుతుండేవాళ్ళు. మాకు ఇంతకు ముందు ఎటువంటి వైద్య సదుపాయాలు లేవు. ఎక్కడికైనా వైద్యం కోసం వెళ్ళాలంటే డోలీ పట్టుకొని నదులు దాటుకుంటూ ఇచ్చేసుకుంటూ చాలా కష్టాలు పడేటోళ్ళం అండి. వర్షాకాలం వస్తే మరీ చాలా ఇబ్బంది పడేటోళ్ళం. ఈ ప్రసవ వ్యాధులతో మా మహిళలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ డోలీలతో తీసుకువెళ్ళడం, లేకపోతే ఇటువంటి ఎక్కడికో వెళ్ళాలంటే డబ్బులు లేక, రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడేటోళ్ళం. ఒకప్పుడు పరిస్థితులు లేదండి, మరి అధ్వానంగా ఇబ్బందిగా ఉండేది. రోడ్లు అస్తవ్యస్తంగా ఉండేవి. ఒకప్పుడు వాగులు వంకలు దాటి వైద్య సౌకర్యాలు లేక వాగులు వంకలు దాటి మంచాల మీద మోసుకొని అప్పుడు వెళ్ళేవాళ్ళు, బళ్ళు మీద అట్ల మీద వెళ్ళేవాళ్ళు. ఇంతవరకు హాస్పిటల్ ఉండేది కాదు కదా, ఎందుకంటే వైద్య పరిజ్ఞానాలు కావాలంటే ఒక టైం, ఆ టైం ప్రకారం వెళ్తేనే వైద్యం అందేది, లేకపోతే వైద్యం అందేది కాదు. మధ్యలో ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉండేవి. ఈ యొక్క పాడేరు ఏజెన్సీ గిరిజన ప్రాంతం ఏదైతే ఉందో, ఈ దండకారణ్యంలో వైద్యపరంగా ఎటువంటి సౌకర్యాలు లేని ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా వైద్యపరంగా కేంద్ర ప్రభుత్వం మరి మెడికల్ కళాశాల పాడేరు ప్రాంతానికి మంజూరు చేయడం వల్ల ఈ యొక్క ప్రాంతం, ఈ యొక్క గిరిజనులకు ఎక్కడ సుదూర దూర ప్రాంతాల్లో వైద్యం చేయించుకునేవారు ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పడడం, దానివల్ల అనేక మంది గిరిజన మండలాల్లో ప్రజలు దీనివల్ల వైద్య సదుపాయాలకి అవకాశం ఉంది. కాఫీ తోటలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నవి. ఇప్పుడు దాని అభివృద్ధి కూడా బాగానే ఉంది. ఇప్పుడు కాఫీ తోటల వ్యవహారం ఏంటంటే ఒకప్పుడు తెలియదు దాని గురించి. ఇప్పుడు కాఫీ తోటల పెంపకం అంతా ఇంటర్నేషనల్ వైద్యుగా ఇప్పుడు ఎక్స్పోర్ట్ అదంతా తెలిసినందువలన కాఫీ తోటలు బాగా మెరుగుపడ్డాయి. ఇప్పుడు దాని వ్యవహారం కూడా బాగానే ఉంది. గిట్టుబాటు ధర ఉంది. ఒకప్పుడు ఉండేది కాదు. ఒకప్పుడు కాఫీ తోటలకు గిట్టుబాటు ధర ఉండేది, తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే తెలిసింది. అది ప్రభుత్వం మూలంగా, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారు వచ్చింది. ఇవన్నీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సౌకర్యాలు కల్పించినందు వలన ఇవన్నీ తెలిసి వచ్చి వాళ్ళు కూడా భవిష్యత్తు బాగుంది. పాడేరు మెడికల్ కాలేజీ 500 కోట్లతో మోడీ వచ్చిన తర్వాత నిర్మించారండి. మాకు ఇంతకు ముందు ఎటువంటి వైద్య సదుపాయాలు లేవు. ఎక్కడికైనా వైద్యం కోసం వెళ్ళాలంటే డోలీ పట్టుకొని నదులు దాటుకుంటూ ఇచ్చేసుకుంటూ చాలా కష్టాలు పడేటోళ్ళం అండి. వర్షాకాలం వస్తే మరీ చాలా ఇబ్బంది పడేటోళ్ళం. ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 500 కోట్లతో ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ అరకు ప్రాంతంలో లక్షల మంది పైగా గిరిజనులు అరకులో ఈ ఏజెన్సీ ప్రాంతంలో పండించే కాఫీ తోటలపై ఆధారపడి ఉన్నారు. వారంతా పేదరికం నుంచి బయటపడ్డారు. అరకు కాఫీ బ్రాండ్ నేమ్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లగలిగారు. చింతపల్లి ప్రాంతానికి ఒక ప్రసిద్ధి ఉంది. ఈ పంటలకి అది పెట్టింది పేరు ఇప్పుడు పసుపుకైతే మాత్రం. చింతపల్లి ప్రాంతంలో పసుపు అభివృద్ధి బాగానే ఉంది, పంట బాగానే ఉంది. దాని ముందు రైతులకు కూడా గిట్టుబాటు ధర బాగానే ఉంది. హ్యాపీగా ఉన్నారండి. మాకు ప్రధానమైన పంట ఈ కాఫీ అండి. ఈ కాఫీని అంతర్జాతీయ క్లస్టర్గా మార్చడం వల్ల మేము విదేశాల్లో కూడా అమ్ముకునే స్వేచ్ఛ కలిగి ఉన్నాము. దానివల్ల మా యొక్క కాఫీ పంటకు విపరీతమైన గిరాకీ పెరిగింది. దీనివల్ల మాకున్న ఆర్థిక స్తోమత కూడా పెరిగింది. మోడీ వచ్చిన తర్వాత మా ప్రాంతంలో ఇంటింటికి కుళాయిలు కానీ, రోడ్లు సదుపాయం కానీ, అలాగే అభివృద్ధి కానీ చాలా బాగుంది. హాస్పిటల్ ఇంతకు ముందు ఉండేది కాదు, ఇప్పుడు ఉన్నది. ఇవన్నీ వసతులు కలిపినందుకు, వైద్యము మాకు అందజేసినందుకు మోదీ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మోడీ గారు. ఒకప్పుడు ఈ పరిస్థితులు లేవు, ఇప్పుడైతే మాత్రం మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ బాగున్నాయి. జై మోడీ. మాకున్నటువంటి రోగాలకు ట్రీట్మెంట్ చేసుకునే గొప్ప అవకాశాన్ని మోడీ గారు కల్పించారు. అందుకోసం మోడీ గారికి కూడా ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారికి ఈ గిరిజన ప్రాంతం తరఫున నేను ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాను. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం.